ఇవాళ వాళ్ళకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసిండ్రు. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంది? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులు ఉన్నాయి, ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్ని కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది. క్రిషాంక్ గారి మీద ఉన్న కేసులేంది? క్రిషాంక్ ఎవరన్నా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా, టెర్రరిస్టా, ఏమన్నా క్రిషాంక్ ఏమన్నా తప్పుడు చేసిండా? క్రిషాంక్ ని ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిండు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. కంచె గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, అక్కడ మూగ జీవాలన్నీ చచ్చిపోతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం అంటే కంచె గచ్చిబౌలిలో కేసు.